ఫాలో అవుతూ ఎక్కడి వరకు వచ్చింది, మన సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చిందండి. ఈ జోన్ దగ్గర ఏం జరుగుతుంది అనేది గమనిస్తాం అనమాట ప్రైస్ లో. అంటే అలా అర్థం చేసుకోవచ్చు, సెల్లర్స్ అనే వాళ్ళు స్లో అయ్యారు కానీ బయర్స్ అనే వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవ్వలేదండి. వెంటనే బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకుండా ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లోలోకి వస్తుంది కదా, అంటే దీన్ని లెవెల్ని రీటెస్ట్ చేసింది కదా, ఆ రీటెస్ట్ ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఎయిట్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి, మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. వీటికి మనకి హై ప్రాబిలిటీ అనేది ఉంటుంది అనమాట. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసాం. డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, ప్రైస్లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా, అది కూడా ఎప్పుడు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి, ఒక ఇంపార్టెంట్ లో అనేది డిస్కస్ చేసుకున్నాం అండి. ఆ లోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. మార్కెట్లో మనకి ఏమైనా సెల్లింగ్ ఎంట్రీస్ వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి ఈ వీడియోలో. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఓకే, మార్కెట్లో ఈరోజు మనకి సెల్లింగ్ అనేది కనిపించింది కదా, మన అనాలిసిస్ ప్రకారం మనకి ఏమైనా ఎంట్రీలు వచ్చినాయా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని దాంతోపాటే రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదాం అండి మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చాం. నిన్నే అనాలిసిస్ చేసుకున్నాం ప్రైస్ని. ఇక్కడ నుంచి గమనిస్తే ఏం జరిగింది, మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, ఎక్కడి వరకు వచ్చింది, మన లెవెల్ దగ్గరకు వచ్చిందండి. ఈ లెవెల్ దగ్గర ప్రైస్లో ఏం జరిగింది, మనకి ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చి మళ్ళీ లాస్ట్లో ఇక్కడ నుంచి సపోర్ట్ అనేది తీసుకుందండి. దీన్ని ఎలా డిస్కస్ చేసుకున్నాం మనం, ప్రైస్ అనేది ఈ రేంజ్ని ఇంపార్టెంట్ గమనిస్తుందని అర్థం చేసుకున్నాం కదా. ఎప్పుడైతే మార్కెట్ ఈ రేంజ్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం అండి. ఎక్కడ వరకు ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది, నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఇక్కడ ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం అండి. అలానే జరిగింది కదా, అక్కడ నుంచి మనకి మన జోన్ దగ్గరికి వచ్చింది అనమాట ఫాలో అవుతూ. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పుకున్నాను నిన్నటి వీడియోలో, ప్రైస్ కనుక ఈ లెవెల్ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 5 మినిట్స్ క్యాండిల్ లోని మార్క్ చేసుకోండి. ఆ లోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి కూడా ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా. ప్రీవియస్ గా ఈ లెవెల్ ఎలా బిహేవ్ చేసింది, మార్కెట్ లో ఒక సపోర్ట్ జోన్ లా బిహేవ్ చేసింది కదా, అంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది కదా. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఈ సపోర్ట్ అనేది ఎలా బిహేవ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంది, మనకి ఒక రెసిస్టెన్స్ లా బిహేవ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంది కదా. అంటే ప్రైస్ లోకి వచ్చి అప్ సైడ్ వస్తున్నప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ లా బిహేవ్ చేసింది, అక్కడ నుంచి మార్కెట్ లో మనకి సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందండి. ఈ రోజు అలానే జరిగిందండి. మనకి ప్రైస్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది. ఇది ఒక సపోర్ట్, నిన్న ఈ రోజు రెసిస్టెన్స్ అనమాట. ఆ రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. ఓకే, ఇందా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మార్కెట్ కనుక ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లోని మార్క్ చేసుకోండి. ఆ లోన్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా. గమనించండి, ప్రైస్ ఏం జరిగింది, ఫాలో అవుతూ వచ్చిందా, ఇదే కదా లో, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో ఈ లోని మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందండి. ఇక్కడ కనుక మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నారనుకోండి, స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ హైలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం అండి. గమనిస్తే ఇక్కడ స్వింగ్ ఎక్కడుంది, మనకి ఇక్కడ ఉందన్నమాట. ఇంత స్టాప్ లాస్ మీకు ఓకే అనుకుంటే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు అంత స్టాప్ లాస్ ఇవ్వలేను అనుకుంటే నెక్స్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ గమనిస్తే ఏం జరిగిందండి, ప్రైస్ లో అక్కడ నుంచి లైట్ గా అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చి ఫాలో అవుతూనే ఉందండి. ఓకేనా, ఫాలో అవుతూ ఎక్కడి వరకు వచ్చింది, మన సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చిందండి. ఈ జోన్ దగ్గర ఏం జరుగుతుంది అనేది గమనిస్తాం అనమాట. ప్రైస్ లో చూడండి, ప్రైస్ ఈ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఒక చిన్న కన్సల్టేషన్ లా చేసుకుంటుందండి ప్రైస్. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ వరకు ఏదైతే మనకి సెల్లింగ్ ప్రెజర్ ఉందో మార్కెట్ లో అది కొంచెం స్లో అయిందని అర్థం చేసుకోవచ్చు కదా. మరి ఆ సెల్లింగ్ ప్రెజర్ ఎప్పుడు కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి, ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ మార్కెట్ లోకి రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఒక సపోర్ట్ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేసినప్పుడు. లేదు ప్రైస్ ఆ సపోర్ట్ జోన్ దగ్గరే ఉందనుకోండి, ఏం జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంది, అక్కడ బయర్స్ అనే వాళ్ళు వస్తారు కాబట్టి ప్రైస్ లైట్ గా అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందా ఈ లెవెల్ దగ్గర, అంటే మంచి 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 గ్రీన్ క్యాండిల్స్ అనేవి పడ్డాయా, ఇక్కడ పర్లేదు కదా. అంటే అలా అర్థం చేసుకోవచ్చు, సెల్లర్స్ అనే వాళ్ళు స్లో అయ్యారు కానీ బయర్స్ అనే వాళ్ళు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వలేదండి. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం కదా, మనం బై సైడ్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవ్వాలండి. మార్కెట్ లో ఒక జోన్ దగ్గర అగ్రెసివ్ అయినప్పుడు మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఎలాగుంటుంది, బయర్స్ అగ్రెషన్ ఉంటే ఒక గ్రీన్ క్యాండిల్స్ అనేబడి ఒక కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ అవ్వాలన్నమాట. ఇదేంటిది, ఒక బయింగ్ ఎంట్రీ సెటప్, దాంతో పాటే ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. అలా మనం అక్కడ జరుగుతున్న సైకాలజీ ఏంటనేది అర్థం చేసుకున్న తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి సెటప్ వచ్చిన తర్వాత. ఇక్కడ గమనిస్తే మనకు అదేం లేదు కదా, అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ ఏం కనిపించట్లేదు కదా, ప్రైస్ అనేది కొంచెం స్లో అయింది అనమాట. నెక్స్ట్ ఏం జరిగింది, మనకి ఇక్కడ ఒక మంచి రెడ్ క్యాండిల్ తో డౌన్ సైడ్ అనేది బ్రేక్ చేస్తుందండి ఈ లెవెల్ ని. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే బ్రేక్ అయిన వెంటనే సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయకూడదండి. ఈ లెవెల్ డౌన్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, మరి బ్రేక్ చేసి రీటెస్ట్ చేసింది కదా, ఆ రీటెస్ట్ లో మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఈ లెవెల్ దగ్గర.
ఇట్లా కొన్ని లెవెల్స్ అనేవి ఉంటాయండి. ఆ లెవెల్స్ దగ్గర మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, ఆ లెవెల్ని డౌన్ సైడ్ వెంటనే బ్రేక్ అవ్వగానే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకుండా ఫాలో వచ్చి రీటెస్ట్ అయింది కదా, అప్పుడు మనం సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అది ఒకవేళ సపోర్ట్ జోన్ అయితే. లేదు సేమ్ ఇంతే రెసిస్టెన్స్ జోన్ అనుకోండి, ఎప్పుడైతే ప్రైస్ దాన్ని అప్ సైడ్ బ్రేక్ చేసిందో వెంటనే బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకుండా ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లోకి వస్తుంది కదా, అంటే దీన్ని లెవెల్ని రీటెస్ట్ చేసింది కదా, ఆ రీటెస్ట్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ గా ఈ రోజు జరిగింది కదా, స్టార్టింగ్ లో ఇదే అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ కదా, ఈ సపోర్ట్ జోన్ ని మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవచ్చు మనం, ఒక మంచి రెడ్ క్యాండిల్ ఉందని అర్థం చేసుకోవచ్చు అండి. అంటే ఇది డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్టు కదా. బ్రేక్ చేసిన వెంటనే అక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపించిందా, మార్కెట్ లో కనిపించలేదండి. ఏం జరిగింది, మనకి గ్యాప్ డౌన్ అయిన తర్వాత రీటెస్ట్ చేసుకుందండి ఈ లెవెల్ ని. రీటెస్ట్ జరిగిన తర్వాతనే మనకి సెల్లింగ్ ఎంట్రీ అనేది వచ్చిందనమాట. ఇలా మార్కెట్ లో కొన్ని లెవెల్స్ అనేవి ఉంటాయండి. ఆ లెవెల్స్ దగ్గర మనం ప్రైస్ ని అర్థం చేసుకొని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఈ లెవెల్స్ ఎక్కడ డ్రా చేసుకోవాలి, ఎలా డ్రా చేసుకోవాలి అని ఎవరికైనా కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక లాస్ట్ లో ఏం జరిగింది, మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయినట్టు అయ్యి మళ్ళీ అప్ సైడ్ అనేది వచ్చిందండి మార్కెట్. ఈ రోజు ఓవరాల్ గా మనం ప్రైస్ ని గమనిస్తే ఎలాగుంది, మనకి ప్రైస్ అనేది ఫాల్ అయిందా అప్ సైడ్ వచ్చింది, 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 ఫాల్ అయింది అప్ సైడ్ వచ్చింది. ఈ స్ట్రక్చర్ ఎలా ఉందండి, మనకి ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది కదా ప్రైస్. ఇలాగ అర్థం చేసుకుంటాం అండి. ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఎయిట్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి, మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. వీటికి మనకి హై ప్రాబిలిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే మార్కెట్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మన సైడ్ మూవ్ అవడానికి ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, డౌన్ ట్రెండ్ లో సెల్ సైడ్ ప్లాన్ చేసుకున్నప్పుడు. డౌన్ ట్రెండ్ లో కూడా ఎప్పుడు అలర్ట్గా ఉండాలి మనం, ప్రైస్ అనేది సపోర్ట్ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం అలర్ట్గా ఉంటాం అండి. సెల్లింగ్ సైడ్ కాకుండా కొంచెం న్యూట్రల్ గా ఉంటాం అనమాట. లేదు ఆ సపోర్ట్ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మళ్ళీ సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఓకే, రేపటి అనాలిసిస్ మూవ్ అవుదాం. మనం ఏం చేస్తాం, ఒకసారి డైలీ చార్ట్ లో చెక్ చేస్తాం కదా, ఇప్పుడు డైలీ చార్ట్ లో చెక్ చేద్దాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైప్ లోకి వచ్చామండి. ఈ రోజు గమనిస్తే మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందండి. హైలో మనకి రిజెక్షన్ అనేది కనిపించింది అనమాట. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు, ఇందులో సెల్లర్స్ అగ్రెసివ్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. ఓకేనా, కాబట్టి మనం ఎప్పుడైతే ప్రైస్ ఈ రోజు లోని డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. మార్కెట్ లో లోకి వస్తుంది అనుకోండి, లోకి వస్తుంటే ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఇక్కడ నుంచి కదా మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తుంటే ఇదేంటిది మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రైస్ అనేది ఒక డౌన్ ట్రెండ్ లో ఉందని. హైలోకి వస్తున్నప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి ఈ జోన్ వరకు. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేసిద్దో అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. దీన్ని ఇంకా డీటెయిల్ గా మనం 5 minutes చార్ట్ లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం ఇప్పుడు జోన్స్ తో పాటు. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చాం. రేపు అనాలిసిస్ గమనిస్తే ప్రైస్ ఇక్కడ ఏం జరిగింది, మనకి ఈ జోన్ దగ్గర నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది కదా లైట్ గా, కాబట్టి ప్రైస్ ఇక్కడ నుంచి లైట్ గా అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. కాకపోతే మనం బయింగ్ ఎంట్రీస్ కంటే కూడా ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తున్నప్పుడు సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటున్నాం అండి. ఎక్కడ, ఈ లెవెల్స్ దగ్గర. ఇక్కడ నుంచి సెల్లింగ్ కనిపించింది కదా, ఈ లెవెల్ దగ్గర ఏం అవ్వచ్చు. లేదు హైలోకి వస్తుంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఎంత ఉంది, 26,140 అండి. ఈ జోన్ దగ్గర అయినా మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. లేదు ప్రైస్ ఈ జోన్ దగ్గర కొంచెం కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ ఇచ్చినప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఈ లెవెల్ అప్ సైడ్ ఉన్నంత వరకు ఇలా అయినా బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ లెవెల్ దగ్గర. లేదు ప్రైస్ హైలోకి వెళ్ళి లోకి వస్తుంది కదా, ఆ రీటెస్ట్ లో అయినా మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ ఉంది, నిఫ్టీలో ఇక్కడ ఉందండి, 26,300 అనమాట. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ ఈ రోజు లోని డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. అంటే ప్రైస్ లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఎక్కడ వరకు, మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఇక్కడ ఎంత, 25,860 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, బయర్స్ అన్న వాళ్ళు అగ్రెసివ్ అయినప్పుడు. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవాలీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనిస్తే నేను ఏం అనాలిసిస్ చేసుకున్నాం మనం ప్రైస్ ని, ఇక్కడ మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, ప్రైస్ అనేది ఎక్కడ స్లో అయింది, మనకి ఈ లెవెల్ దగ్గర స్లో అయిందండి. ఇది ప్రీవియస్ గా ఒక సపోర్ట్ జోన్ కదా, ఈ సపోర్ట్ జోన్ దగ్గర ప్రైస్ అనేది కొంచెం స్లో అయింది అనమాట. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అనాలిసిస్ చేసుకున్నాం కదండి నేను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏం జరిగింది, మనకి ఇందులో కూడా గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది అనమాట. అక్కడ నుంచి ఏం జరిగింది, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. రేపటి అనాలిసిస్ కూడా గమనించాం అనుకోండి, మనం ఎప్పుడైతే మార్కెట్ ఈ రోజు లోని డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి మనకి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడ వరకు, మన నెక్స్ట్ సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఇక్కడ ఎంత, 59K అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. దీని తర్వాత ఎక్కడ ఉంది, మనకి సపోర్ట్ జోన్ ఇక్కడ ఉందండి, ఎంత,
58,680 అనమాట. దాంతో పాటే గమనిస్తే ఇక్కడ నుంచి మనకి ఏముంది, అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా. కాబట్టి ఈ జోన్ దగ్గర మనం కొంచెం అలర్ట్గా ఉందండి. అక్కడ బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ మీకు ఏమైనా సెటప్ వచ్చింది అనుకోండి, బయింగ్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ప్రైస్ లోకి వస్తున్నప్పుడు. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తుంటే ఇక్కడ ఏముంది మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎంత ఉంది మనకి లెవెల్ ఇక్కడ 59,540 అండి. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలి చార్ట్లోకి వచ్చామండి. నిన్నేమో అనాలిసిస్ చేసుకున్నాను ప్రైస్ని, ఇందులో కూడా మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా ఓవరాల్గా. ఇక్కడ కూడా లోన్ ఇంపార్టెంట్గా డిస్కస్ చేసుకున్నాం అండి నిన్నట్లోని. ఆ లోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో సేమ్ నిఫ్టీ అంతే, బ్యాంక్ నిఫ్టీ అంతే, సెన్సెక్స్ కూడా అంతే అనమాట. సైకాలజీ సేమ్ ఉందండి 3 చార్ట్లో, కాబట్టి అలా డిస్కస్ చేసుకున్నాం అనమాట అనాలిసిస్లో. అదే జరిగింది కదా మనకి ఇక్కడ. ఎప్పుడైతే మార్కెట్ ఈ లోని డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. ఇక్కడ గమనిస్తే మనకి ఒక సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, నేను అనాలిసిస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ సపోర్ట్ జోన్ని అవాయిడ్ చేయండి. ప్రైస్ లోకి వస్తున్నప్పుడు ఎక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది, నెక్స్ట్ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర మాత్రమే మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి. ఈ జోన్ని అవాయిడ్ చేయమని చెప్పాం. మార్కెట్ గమనిస్తే ఏం జరిగిందండి మనకి, అక్కడ ఏం జరిగింది, కొంచెం లైట్గా ఆగి అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ కనిపించి ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ దగ్గర నుంచి మనకి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. ఓకేనా. ఓకే, ఈ లెవెల్ దగ్గర మార్కెట్ కొంచెం వోల్టైల్ ఉంది కదా, దీన్ని తీసేస్తున్నాం అండి. ఇప్పుడు ఇక్కడైతే మనం ఒక లెవెల్ని యాడ్ చేసుకున్నాం అండి. సెన్సెక్స్ చార్ట్లో నిన్న సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది కదా, ఈ రోజు మనకి అది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది అనమాట. కాబట్టి ఆ లెవెల్ని తీసుకున్నాం. ఇప్పుడు డీటెయిల్గా లెవెల్స్ అనేవి గమనిద్దాం అండి. సెన్సెక్స్ చార్ట్లో ప్రైస్ హైలోకి వస్తుంటే మనకి రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది, ఫస్ట్ది ఇక్కడ ఉందండి, ఈ రోజు హై అనమాట 85,540. దాని తర్వాత ఎక్కడ ఉంది 85,965 అనమాట. లేదు ప్రైస్ లోకి వస్తుంటే ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, ఈ రోజు లో అండి, ఎంత 85,040. దాని తర్వాత ఎక్కడ ఉంది, ఇక్కడ అనమాట 84,640. గమనిస్తే ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ కనిపించింది కదా, కాబట్టి మళ్ళీ ప్రైస్ ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ మళ్ళీ బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. అక్కడ ఏం జరుగుతుందన్న సైకాలజీని అర్థం చేసుకొని ఆ లెవెల్స్ దగ్గర మీ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా రిస్క్ రివార్డ్ అనేది ఫాలో అవ్వండి మార్కెట్లో. అలానే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, కొన్ని లెవెల్స్ అనేవి ఉంటాయి. ఆ లెవెల్స్ ఎక్కడ డ్రా చేసుకోవాలి, ఎప్పుడు డ్రా చేసుకోవాలని, వాటి గురించి ఇంకా డీటెయిల్గా కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.